సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్టిక్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా. జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. ఈరోజు మనం హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఐక్యరాజ్య సమితి చార్టర్పై శాన్ ఫ్రాన్సిస్కోలో ఎప్పుడు సంతకం చేశారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 26/6/1945. నెక్స్ట్, సమన్యాయ పాలన సూచికకు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 2020. ఈ సూచికలో డెన్మార్క్ దేశానికి మొదటి స్థానం దక్కింది. నెక్స్ట్, ఆంధ్రరత్న అన్న బిరుదు ఎవరికి కలదు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్, హర్షవర్ధన ఆస్థాన కవి బాణభట్ట రచించినది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి హర్షచరిత్ర. నెక్స్ట్, ది డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్ పుస్తక రచయిత ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి గురు చరణ్ దాస్. ఎవరండి? గురు చరణ్ దాస్. బురుజు దుబాయ్ ఎత్తు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 2700 అడుగులు. నెక్స్ట్, ఉద్యోగుల భవిష్య నిధి అనగా ఈపీఎఫ్ డిపాజిట్లపై 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంత శాతం వడ్డీ రేటు కేంద్రం చెల్లించనుంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 8.1%. నెక్స్ట్, ఇటీవల సుప్రీంకోర్టు దేశంలోని అన్ని రక్షిత అడవి ప్రాంతాల చుట్టూ కనీసం ఎన్ని కిలోమీటర్ల మేర భూభాగం పర్యావరణ సున్నిత వలయం అనగా ఎకో సెన్సిటివ్ జోన్గా ఉండాలని పేర్కొంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1 కిలోమీటర్. ఎంతండి? 1 కిలోమీటర్. నెక్స్ట్, భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 4,37,188 కోట్లు పెట్టుబడులను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా ఆకర్షించింది. నెక్స్ట్, 10th క్వశ్చన్. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులలో మొదటి స్థానం గల రాష్ట్రం? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కర్ణాటక. నెక్స్ట్, ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి క్రింది వాటిలో ఎలాంటి చర్యలను చేపట్టాలి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ 1 మరియు 2 అనగా వెనుకబడిన ప్రాంతాలలో అందరికీ సబ్సిడీలను కల్పించాలి. నెక్స్ట్, వెనుకబడిన ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయాలి. నెక్స్ట్, హృదయ్ పథకం అనగానేమి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి హార్ట్ కేర్ డిఫెన్స్ స్కీమ్. ఆప్షన్ డి అండి. ఏంటది? హార్ట్ కేర్ డిఫెన్స్ స్కీమ్. నెక్స్ట్,
అభివృద్ధిని క్లుప్తంగా ఈ క్రింది విధంగా నిర్వహించవచ్చును అనగా దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ జీడిపి పెరుగుదల. ఏంటండి? జీడిపి పెరుగుదలను మనం అభివృద్ధిని క్లుప్తంగా నిర్వహించడానికి దీన్ని నిర్వహించవచ్చును. నెక్స్ట్, ముద్ర పథకం ఈ క్రింద పేర్కొనబడిన ఏ పరిశ్రమకు రుణ వసతి కల్పించడానికి ఉద్దేశించబడినది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి మధ్య తరహా పరిశ్రమలు. నెక్స్ట్, దీర్ఘదర్శి ప్రణాళిక అనగా పర్సెప్టివ్ ప్లానింగ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది నిజమైన వివరణ కాదో తెలపండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి బహుపార్టీ వ్యవస్థ ఉన్న దేశంలో అధ్యక్ష వ్యవస్థ సరిగా పనిచేయలేదు. నెక్స్ట్ 17th క్వశ్చన్. భారతదేశంలో అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి సుప్రీంకోర్టు యొక్క పరిధిని ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తీసివేశారు. నెక్స్ట్ 18th క్వశ్చన్. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 దేనికి సంబంధించినది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ సమాచార హక్కు. ఏంటండి? సమాచార హక్కు. నెక్స్ట్, క్రింది వాక్యములలో ఏది సరైనది కాదు అనగా దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. ఆప్షన్ డి ఏంటి అనగా శాంతి దేవుడు మరియు చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగాచార సిద్ధాంత సాంప్రదాయంను అవలంబించారు. నెక్స్ట్ 20 క్వశ్చన్ చూద్దాం. సింధు లోయ నాగరికతకు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి వారు ఇనుప పనిముట్లను ఉపయోగించరాదు. నెక్స్ట్ 21 క్వశ్చన్. ఆర్య సమాజంలోని మానవ జీవన దశలో ఆరోహణ క్రమంలో. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి. బ్రహ్మచర్యం, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూద్దాం. ఎన్ఆర్ఎస్సి యొక్క విస్తరణ రూపం ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనగా ఎన్ అనగా నేషనల్, ఆర్ అనగా రిమోట్, ఎస్ అనగా సెన్సింగ్, సి అనగా సెంటర్ అనగా ఎన్ఆర్ఎస్సి యొక్క విస్తరణ రూపం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. నెక్స్ట్, విపత్తు ఒక భయంకరమైన పరిస్థితి. దీనిలో సాధారణ జీవనం అస్తవ్యస్తమవుతుంది, పర్యావరణ స్థిత విచ్ఛిన్నం అవుతుంది. కనుక ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి అత్యవసర ప్రమేయాల అవసరం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. భారత ప్రభుత్వం గృహ కార్యకలాపాల మంత్రిత్వం. నెక్స్ట్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు వీటి నుండి తీసుకోబడ్డాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్. ఏంటండి? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్. వీటిని మనం ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి తీసుకోబడిన రాష్ట్రాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చును. నెక్స్ట్ 25th క్వశ్చన్. హిమాలయ పర్వతాలు ఈ క్రింది 5 దేశాలలో వ్యాపించి ఉన్నాయి అనగా ఇక్కడ ఏ 5 దేశాలలో వ్యాపించి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. భూటాన్, ఇండియా, నేపాల్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూద్దాం. నైరుతి ఋతుపవనాల కాలం రాజస్థాన్లో అల్పపీడనం ఉన్న వర్షపాతం చాలా తక్కువ. దీనికి కారణం? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి పర్వతాల దిశ వాయువు ప్రవాహానికి సమాంతరంగా ఉండడం. నెక్స్ట్ 27 క్వశ్చన్ చూద్దాం. సింధు నదిని గురించిన ఈ క్రింది వాక్యాల్లో వాస్తవ దూరమైనవి ఏవి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి
దాని పూర్తి పారుదల ప్రదేశ వైశాల్యం దాదాపు 4,50,000 చదరపు మైళ్ళు. నెక్స్ట్ 28th క్వశ్చన్. ప్రతిపాదన ఏ, ఇక్కడ కారణం ఆర్, ఇవి రెండింటిని ఇవ్వడం జరిగింది. ప్రతిపాదన ఏ చూద్దాం. భారత ద్వీపకల్పంలో పడమర వైపు ప్రవహించే నదులకు డెల్టాలు లేవు. కారణం ఆర్, ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మూసుకెళ్ళవు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. అనగా ఏ మరియు ఆర్లు రెండు నిజము మరియు ఏకు ఆరు సరైన వివరణ. అనగా భారత ద్వీపకల్పంలో పడమర వైపు ప్రవహించే నదులకు డెల్టాలు లేవు మరియు ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మోసుకెళ్ళవు. ఏకు ఆర్ సరైన వివరణగా మనం ఇక్కడ చెప్పవచ్చును. నెక్స్ట్, పులికాట్ సరస్సుకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఈశాన్య భాగంలో విస్తరించింది. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూద్దాం. క్రింది జతలను పరిశీలించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, బి మరియు సి మాత్రమే. అనగా ఇక్కడ బి అనగా రాబర్ట్ బ్రౌన్ సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు. నెక్స్ట్ సి అనగా ఆంటోనీ వాన్ లూవాన్ హుక్ కేంద్రకాన్ని ఆవిష్కరించిన వ్యక్తి. నెక్స్ట్, ఈ క్రింది వాటిని పరిగణలోనికి తీసుకోండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. ఏది కాదు. అనగా ప్రకృతిపై రసాయన కాలుష్య కారకాల ప్రభావాలపై గ్రీన్ కెమిస్ట్రీ దృష్టి పెడుతుంది. నెక్స్ట్, కాలుష్యాన్ని నివారించడానికి సాంకేతిక విధానంపై పర్యావరణ రసాయన శాస్త్రం దృష్టి పెడుతుంది. కనుక ఈ క్రింది వానిలో ఇక్కడ ఏది సరైనది కాదని చెప్పేసి ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వడం అనేది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూద్దాం. స్మార్ట్ సిటీస్ మిషన్లో లోగోలోని వచనం టెక్స్ట్ ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. స్మార్ట్ సిటీ మిషన్ ట్రాన్స్ఫార్మర్ నేషన్. అనగా స్మార్ట్ సిటీస్ మిషన్ లోగోలోని వచనం ఏంటని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. స్మార్ట్ సిటీ మిషన్ ట్రాన్స్ఫర్మేషన్ నేషన్ అండి, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ 33 క్వశ్చన్ చూద్దాం. ఆటం బాంబుకి ఆధారమైన సూత్రం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. న్యూక్లియర్ విచ్చిత్తి. అనగా దీనికి సరైన సమాధానం న్యూక్లియర్ విచ్చిత్తి అండి. ఇది ఆటం బాంబుకి ఆధారమైనటువంటి సూత్రంగా మనం ఇక్కడ చెప్పవచ్చును. నెక్స్ట్, పైలట్లో పని లేకుండా రిమోట్ కంట్రోల్ ద్వారా గూఢచారి కార్యక్రమాలను ఉపయోగించేందుకు భారత్ రూపొందించినటువంటి విమానం పేరు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి, నిశాంత్. నెక్స్ట్, మెసోఫేజ్ అనున్నది ఈ క్రింది వాటిలో దేని మధ్య దశ? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అండి, వాయువు మరియు ప్లాస్మా స్థితి. ఏంటండి? వాయువు మరియు ప్లాస్మా స్థితి. నెక్స్ట్, ట్రైకాలజీ అంటే ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి, గొంతు గురించి అధ్యయనం చేసే శాస్త్రం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి, రెండు సరైనవే. అనగా ఒకటి మాత్రమే, రెండు మాత్రమే కాకుండా రెండు సరైనవి అని చెప్పేసి ఇక్కడ మనకు ఆన్సర్ ఇవ్వడం అనేది. రెండు అనగా స్త్రీలకు సమాజంలో పూర్తిగా స్వేచ్ఛ హక్కులు ఉన్నవి. నెక్స్ట్, హాలుని గదా సప్తశతిలో స్త్రీ పండితుల ప్రస్తావన ఉంది. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి అండి. నెక్స్ట్, మొదటి రుద్రదమనుడికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. 1, 3, 4 సరైనవి అని చెప్పేసి ఇవ్వడమైంది ఆన్సర్. 1 అనగా క్రీస్తు శకం 2వ శతాబ్ద ప్రథమార్థానికి చెందినవాడు. నెక్స్ట్, 2 మార్లు శాతవాహనుల చేతిలో ఓడిపోయాడు. నెక్స్ట్, మౌర్యుల కాలానికి చెందిన సుదర్శన సరస్సును మరమ్మత్తు చేయించాడు.
సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12°37 మరియు 19°55 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 76°45 మరియు 84°46 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పులికాటు సరస్సు ఏ జిల్లాలో ఉంది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, తిరుపతి. తిరుపతిలో చూసినట్లయితే పులికాట్ సరస్సు ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.